హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా. సో మనము ప్రీమియం అవుట్లెట్ మాల్కి వెళ్తున్నాం అనమాట. సో చాలా దూరం ఉంది ఇంటి నుంచి, ఆల్మోస్ట్ 1.5 అవర్ ట్రావెల్ చేసి రావాలి ఇంటి నుంచి. సో ఫస్ట్ అయితే ఒక 1 అవర్ ట్రామ్లో వచ్చాము అండ్ ఇక్కడ నుంచి కెలెన్ ఫోల్డ్ అనే ప్లేస్లో దిగామన్నమాట, బుడాపెస్ట్లో. అండ్ ఇక్కడ నుంచి ఇంకో బస్ తీసుకొని ఒక 20 minutes బస్లో ట్రావెల్ చేసి వెళ్ళాలంట. ఎందుకు ఆ మాల్కే వెళ్తున్నాము అంటే యాక్చువల్లీ మే కాబట్టి మా బర్త్డేస్ అనమాట. అండ్ జూన్లో ఆగస్టే బర్త్డే ఉంది. అక్కడ ప్రీమియం అవుట్లెట్ మాల్ అని ఉంది, బ్రాండ్స్ లైక్ యూఎస్ పోలో అలాంటివన్నీ దొరుకుతాయి అనేసి వెళ్తున్నాము. ఇంకా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉందంట. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అనమాట అక్కడ ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి. అండ్ అవుట్లెట్ మాల్స్లో ఎలా అంటే కొంచెం మనకు ఆఫర్స్ ఉంటాయన్నమాట. ఎలాంటి ఆఫర్స్ అవన్నీ కూడా మేము చూసి తీసుకుంటే బెటర్ అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఎలా ఉన్నా మాకు లాంగ్ వీకెండే ఇది. సో నిన్న May 1st వర్కర్స్ డే కాబట్టి హాలిడే ఉండింది. ఈరోజు May 2nd ఫ్రైడే. సో అన్ని షాప్స్ ఈరోజు అయితే ఓపెన్ ఉంటుంది. సో అందుకే వెళ్తున్నాం అనమాట అక్కడికి ఇప్పుడు. సో నేను ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అవుతుంది కదా. సో బుడాపెస్ట్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి బ్రాండ్స్ ఎలాంటి ఆఫర్స్ అవన్నీ ఉంటాయి అనేసి మీకు కూడా చూపిస్తాను, మేము కూడా చూస్తాము. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అదన్నమాట మ్యాటర్. సో చూస్తున్నారు కదా, అగస్త్య కోసం నార్మల్గా బాక్స్లో అయితే ఫ్రూట్స్ ప్యాక్ చేసుకున్నాము. పొద్దునే బయలుదేరాం కాబట్టి ఇంట్లోనే మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఫీడ్ చేసేసాం వాడికి. అండ్ దెన్ మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్యాగ్లో కొన్ని స్నాక్స్ అండ్ దెన్ బేబీకి కావాల్సిన కొన్ని వస్తువులు లైక్ స్పేర్ క్లోత్స్, డైపర్, వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టేసుకున్నాం అనమాట. బస్ యాక్చువల్లీ అక్కడి నుంచి ఇంకా 30 minutes రైడ్ అయితే ఉండింది. బుడాపెస్ట్ సిటీకి కొంచెం అవుట్స్కర్ట్స్ లాగా అనమాట. కొంచెం బార్డర్ క్రాస్ చేస్తున్నట్టే అనిపించింది, ఎందుకంటే సపరేట్ టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. విత్ ఇన్ లిమిట్స్ అయితే కాదు. సో సిటీ లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ టికెట్ అయితే పనికి రాదు. ఇక్కడ సపరేట్గా ఒక టికెట్ అయితే తీసుకోవాలి మనం కంపల్సరీ. సో ఎస్, ఫైనలీ వి రీచ్ దిస్ ప్రీమియర్ అవుట్లెట్ బుడాపెస్ట్. సో యాజ్ ఐవ్ మెన్షన్డ్ మీకు ముందునే చాలా జనాలు వచ్చారు. అండ్ దెన్ మనకి లాంగ్ వీకెండ్ కూడా కాబట్టి మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాము. మాల్ అంటే మనకు జనరల్గా పెద్ద బిల్డింగ్లో మాల్, అన్ని బ్రాండ్స్ మాల్లో పెద్ద బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అట్లంతా ఏమీ ఉండదు. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ స్పేస్ అండ్ ఒక్కొక్క స్టోర్ లాగా ఉంటుందన్నమాట. పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ స్టోర్స్ లాగా పెద్ద స్పేస్ ఇది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50+ బ్రాండ్సే ఉండింది ఇక్కడైతే. అండ్ అన్ని అడిడాస్, నైకీ అండ్ దెన్ పూమా, న్యూ బ్యాలెన్స్ అండ్ ఇంకా చాలా చాలా లైక్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్సే, అన్ని ప్రీమియర్ బ్రాండ్సే ఉండింది. అండ్ గెస్, క్యాల్విన్ క్లైన్స్, స్వరోస్కి, జ్యువెలరీస్ది కానీ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో చూస్తారు కదా మీరే, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఐ విల్ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వీడియో. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు కనెక్ట్ విత్ యూ ఓవర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఐ విల్ ట్రై టు రిప్లై ఆన్ ది కమెంట్స్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను కనుక్కొని మరీ మీకు చెప్తాను, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. సో యూ క్యాన్ డెఫినెట్లీ లీవ్ దట్ కమెంట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా. సో ఇక్కడ మనకు బట్టలే కాదనమాట, ఫ్యాషన్ యాక్సెసరీస్ అన్నీ కూడా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ షూస్, దెన్ షేడ్స్, దెన్ అమ్మాయిలకి కావాల్సిన యాక్సెసరీస్, ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ అండ్ దెన్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నేనైతే కొన్ని బ్రాండ్స్ అయితే తెలుసు నాకు, అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ తెలీదు. ఇక్కడికి వెళ్ళాక అర్థమైందనమాట ఇన్ని బ్రాండ్స్ ఉంటాయా అని కూడా. సో కంట్రీకి స్పెసిఫిక్గా కొన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి, ప్రీమియర్ బ్రాండ్స్. అవన్నీ కూడా యూ కుడ్ హ్యావ్ సీన్ హియర్. మేము స్పెసిఫిక్గా మాకేం కావాలనేది మేము ఫిక్స్ అయిపోయామన్నమాట. వెంకట్ బర్త్డే యాక్చువల్లీ ఇంకొక 2 daysలోనే ఉండింది. సో తనకి ఒక మంచి షూ కావాల్సి ఉండింది, క్యాజువల్ షూ ఆఫీస్ వేర్కి. తన దగ్గర స్పోర్ట్స్ షూస్ ఆల్రెడీ ఉండింది. సో షూస్ ఇంకా కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్ లాగానే, ఎందుకంటే ఎవ్రీడే యూస్ చేసేది, కొంచెం మంచిగా కంఫర్టబుల్గా ఉండేది. అండ్ దెన్ ఆబ్వియస్లీ మనకి షూస్ కాళ్ళు అంతా కంఫర్టబుల్గా ఉంటేనే విల్ ఫీల్ రిలాక్స్డ్ యాజ్ వెల్. చాలాసేపు వేసుకోవాలి, ఎవ్రీడే 9 hours షూస్ వేసుకోవాలి కాబట్టి కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినా పర్లేదు అనిపించింది నాకు. అందుకని చెప్పి వీ థాట్ ఆఫ్ బయింగ్ ఎ వెరీ గుడ్ షూ. నేను ఏ షూ తీసుకున్నానని కూడా మీకు చూపిస్తాను, యూ కెన్ గెట్ టు సీ దట్. ఫస్ట్ అయితే మేము ఒక పెద్ద రౌండ్ వేద్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ ఎంత పెద్ద స్టోర్ ఇది అంటే మాకు మొత్తం తిరగడానికే ఒక 2 hours అయితే పట్టిందనమాట. సో అన్నీ చూసాము. మాకు అన్నిట్లోకి ఏదైతే కొంచెం అఫోర్డబుల్గా అనిపించిందో, డిస్కౌంట్స్ అయితే దేంట్లో అయితే ఉండిందో ఆ బ్రాండ్లోకి వెళ్ళి వీ థాట్ ఆఫ్ బయింగ్ క్లోత్స్ అనమాట. బట్ యా,
చెక్ చేయడం మాత్రం అన్ని బ్రాండ్స్లోకి వెళ్ళి చెక్ చేశాను ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయనేసి. సిటీలోకి అండ్ ఈ స్టోర్లోకి, సిటీలో ఉన్న స్టోర్ అండ్ ఇక్కడ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఈ అవుట్లెట్ స్టోర్లోకి డిస్కౌంట్స్ ఉన్నాయా అని కూడా నేను వ్యాలిడేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఫస్టే నేను బట్టలు చూస్తున్నాను అనమాట. గెస్ షోరూంలోకి వచ్చేసాను. ఇక్కడ కూడా నేను ఫస్ట్ టీషర్ట్స్ చూశాను అండ్ దెన్ ఐ ఆల్సో సా వన్ ప్రిటీ డ్రెస్. టీషర్ట్స్ అయితే ఒక 1500 2000లో ఉంది. అంత పెట్టి టీషర్ట్ తీసుకోవడం నాకు వర్త్ అనిపించలేదు. బట్ యా, అగైన్ టెల్లింగ్, ఇవన్నీ ప్రీమియర్ బ్రాండ్స్ కాబట్టి మనకి తక్కువకైతే దొరకదు. సో అంతంత ఎక్స్పెక్ట్ చేసి అయితే నేనైతే ఏమీ కొనుక్కోలేదు. అండ్ దట్ ఈస్ నాట్ ఈవెన్ మై ఎక్స్పెక్టేషన్స్ అంత పెట్టి కొనుక్కోవాలని చెప్పి బట్టల్లో. అండ్ ఇక్కడున్న కొన్ని న్యూ కలెక్షన్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా చూశాను. దీనిపైన అయితే ఎక్కువ డిస్కౌంట్స్ అయితే లేదు, ఎందుకంటే ఆన్లైన్లో అండ్ దెన్ ఈ స్టోర్లో, సిటీలో ఉన్న స్టోర్లో నేను చూసిన వరకు అయితే అన్నీ సేమ్ అమౌంట్సే ఉండిందనమాట. అందుకని ఐ జస్ట్ సా, నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చూసి పెట్టుకున్నాను అంతే. నేను ఏం హ్యాండ్ బ్యాగ్స్ ఏది కొనుక్కోలేదు. ఆ తర్వాత వి వెంట్ ఆన్ వాకింగ్ టు ద నెక్స్ట్ స్టోర్. వి ఆల్సో సా స్కెచర్స్, బట్ స్కెచర్స్ ఆల్రెడీ మా దగ్గర ఉంది. సో వీ వాంటెడ్ టు ట్రై అనదర్ బ్రాండ్. బట్ స్కెచర్స్లో వీ సా లాట్ ఆఫ్ ఆఫర్స్. మీకు ఎవరికైనా షూస్ ఇక్కడ స్కెచర్స్లో తీసుకోవాలంటే దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఆఫర్స్ హియర్. అండ్ దేర్ వాజ్ సో మెనీ అదర్ బ్రాండ్స్. కొన్ని బ్రాండ్స్ అయితే నేను విని కూడా లేదనమాట, అన్ని బ్రాండ్స్ ఉన్నింది ఇక్కడ. అండ్ యా, ఇండియన్ బ్రాండ్స్ అంటే ఇండియాలో మనకి కామన్గా కనిపించే బ్రాండ్స్ అయితే లెవెజ్ అండ్ దెన్ యుఎస్ పోలో, పూమా, నైక్ అండ్ దెన్ అడిడాస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మేము వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది ఇక్కడ. సో అలా బ్రాండ్స్ అన్నీ చూస్తూ వెళ్ళామన్నమాట. బట్ నాకు ఏ బ్రాండ్లోకి వెళ్ళినా ఐ విల్ ఎక్స్ప్లోర్ ద బ్యాగ్స్, ఎందుకంటే నాకు బ్యాగ్స్ అంటే చాలా చాలా పిచ్చి. ఎందుకు అంత పిచ్చి అనుకుంటారేమో అందరూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా నాకు బ్యాగ్స్ అంటే చాలానే ఇష్టం అనమాట. ఐ లైక్ టు హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ ఆల్ బ్రాండెడ్ బ్యాగ్స్. ఓన్లీ బ్యాగ్స్లో మాత్రమే నాకు అన్ని బ్రాండ్స్ది బ్యాగ్స్ ఉండాలి అనే ఒక డ్రీమ్ అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆర్ నాట్, బట్ ఎప్పటికైనా అలా ఉండాలి, అన్ని బ్రాండ్స్ది హ్యాండ్ బ్యాగ్స్ నా దగ్గర ఉండాలి అనే ఒక డ్రీమ్. ఐ డోంట్ నో ఎంతవరకు నిజమవుతుందో తెలీదు. ఇట్స్ జస్ట్ మై కైండ్ ఆఫ్ థింగ్ అంతే బ్యాగ్స్ అనేది. సో చెక్ చేస్తున్నాను అంతే, నేను ఏది బ్యాగ్స్ అయితే తీసుకోలేదు. ఈ వీడియో మా మమ్మీ చూసేట్టుగా ఉంటే అనుకుంటూ ఉంటుంది ఇంకేం పని లేదు అనేసి. పని లేదు కాబట్టి వెళ్ళి చూస్తున్నాను అనమాట. బట్ యా, డోంట్ వరీ, నేనేం తీసుకోలేదు బ్యాగ్స్ అయితే. జస్ట్ ఒక జనరల్ నాలెడ్జ్ పర్పస్ కోసం డిస్కౌంటెడ్ ప్రైస్లో ఏమైనా ఉందా అని చెప్పి బ్యాగ్స్ అయితే చూశాను నేను. అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అనిపించింది. బ్యాగ్స్లో మాత్రం ఎక్కడ డిస్కౌంట్ కనిపించలేదు నాకు. అండ్ మిడిల్లో మా వాడు ఇట్లా చిన్నపిల్లల షాప్ చూస్తే బొమ్మలు అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అక్కడ బొమ్మలే దొరకలేదు లాస్ట్ వాడికి. ఆ రోజు వాడు అసలు ఒక్క కొత్త బొమ్మ కూడా తీసుకోలేదు, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ గ్రేట్ థింగ్. అంత షాపింగ్ చేసినా కూడా వాడి కోసం మేము బొమ్మలు అయితే తీసుకోలేదు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యా, అండ్ స్ప్రింగ్ ఫీల్డ్ అనేది ఇంకో బ్రాండ్ అనమాట. ఇక్కడ మాకు క్లోత్స్ చాలా అఫోర్డబుల్ అనిపించింది. అండ్ మంచి బ్రాండ్ ఇది యాక్చువల్లీ బట్టలు. బట్ వీ గాట్ నైస్ జీన్స్ అండ్ సమ్ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ కూడా మాకు చాలా తక్కువ ప్రైస్కే అనిపించింది అనమాట. అక్కడ వెంకట్ ఒక జీన్స్ ట్రై చేసి బ్లాక్ జీన్స్ అయితే తీసుకున్నాడు. అండ్ దెన్ నెక్స్ట్ వీ కేమ్ టు పూమా స్టోర్. ఇక్కడ అగస్త్యకి సమ్మర్ షూస్ తీసుకోవాలని ఉండింది మాకు, ఎందుకంటే పూమాలో కొంచెం బాగుండింది కిడ్స్ కలెక్షన్ అన్నీ అని చెప్పి ఫస్ట్ తీసుకున్నాం. యాక్చువల్లీ షూస్ కూడా తీసుకున్నాను. మేము ఏమేమి తీసుకున్నాం అనేది నేను లాస్ట్లో చూపిస్తాను, బికాస్ ఐ కుడెంట్ రికార్డ్ ఎవ్రీథింగ్. అందుకే ఇంటికి వచ్చాక స్పెసిఫిక్గా చూపించాను అనమాట నేను ఏమేమి తీసుకున్నాను. బట్ యా, పూమాలో కూడా కొన్ని తీసుకున్నాం మేము. యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ లాస్ట్ టు సీ వాట్ వీ హ్యావ్ గాట్. ఇంకా ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. బట్ ఇంకా ఎక్కడ మాకు ఫుడ్ తినే ప్లేస్ కనిపించలేదు. ఈ బ్రాండ్ షాప్స్ అయితే నెవర్ ఎండింగ్ లాగా వస్తూనే ఉండింది అనమాట. సో అలా ముందుకెళ్తుంటే ఇక్కడ మస్టాంగ్ షోరూమ్ కనిపించింది. ఇక్కడ యాక్చువల్లీ మేము వెరీ లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము, ఏముంటుందో చూద్దామని చెప్పి వెళ్ళాము. బట్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ టు సీ వెరీ నైస్ కలెక్షన్స్ హియర్ ఇన్ దిస్ బ్రాండ్. నాకు తెలిసి ఇది ఒక మంచి బ్రాండ్ అని చెప్పి, బట్ ఐ నెవర్ ట్రైడ్ క్లోత్స్ హియర్. చాలా కాస్ట్లీ ఉంటుందనే వెళ్ళాను అనమాట. బట్ సర్ప్రైజింగ్లీ నాకు అన్నీ చాలా తక్కువకు దొరికింది. ఈ ఫ్రాక్ జస్ట్ 1000 రూపీస్కే ఉండింది.
అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ డిస్కౌంటెడ్ ప్రైస్ అండ్ ద క్వాలిటీ వాజ్ రియలీ వెరీ గుడ్. నేను వెంకట్ ఇద్దరం కలిసి ఇక్కడ టీషర్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఆఫీస్ వేర్, డైలీ వేర్ టీషర్ట్స్, లైక్ ఆఫీస్కి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి. అండ్ ఆల్రెడీ తీసి యూజ్ చేస్తున్నాము, వాష్ చేసాము కూడా చాలాసార్లు. అండ్ ద క్వాలిటీ ఈజ్ రియలీ టాప్ నాచ్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవ్రీ టీషర్ట్ కాస్టెడ్ అరౌండ్ 900 to 1000 రూపీస్, విచ్ ఇస్ వర్త్ ఈ బ్రాండ్ది. ఎందుకంటే క్వాలిటీ కూడా అంతే బాగుంది కాబట్టి 1000 రూపీస్ కూడా వర్తే అనిపించింది, అది కూడా ఇన్ అవుట్ సైడ్ కంట్రీస్లో. సో నాకైతే నిజంగానే మంచిగా అనిపించింది. సో మస్ట్ ట్రై అని చెప్తాను. సో ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయాక అలా బయటకు వస్తుంటే ఇక్కడ నైకీ షోరూమ్ ముందర 1 కిలోమీటర్ లైన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 మంది నించుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏంటో అసలు అర్థం కాలేదు, ఎక్కడ లేదు జనాలు, ఓన్లీ ఈ షోరూంలోనే మాత్రమే ఇంత జనాలు ఉన్నారనమాట. లాస్ట్కి అడిగాము అసలు ఏమైంది, ఎందుకు ఇంత జనాలు ఉన్నారంటే లోపల క్రేజీ ఆఫర్స్ అండ్ క్రేజీ డీల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్రెడీ లంచ్ టైం, అగస్త్య వాస్ టూ క్రాంకీ. మేము ఇంకా నిల్చుకొని ఓపిక కూడా లేదు, ఇంకా పోయి తినాలి ఫస్ట్ అనేసి మేము ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. అండ్ ఆబ్వియస్లీ మాకు ఈ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా బర్త్డే షాపింగ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు షూస్ మాత్రమే కొనుక్కోవాలి, మిగతా షాపింగ్ అంతా అయిపోయింది. సో అందుకని వి డిడ్ంట్ డేర్ టు గో ఇన్సైడ్, ఎందుకంటే మళ్ళీ లోపలికి అయితే అనవసరమైన ఖర్చు ఉంటుంది అనమాట. ఇక్కడ పర్పుల్ బ్యాగ్స్ ఇస్తున్నారు నైకీలో, అందరి దగ్గర ఇక్కడ చూడొచ్చు మీరు ఆ బ్యాగ్స్. అందరూ నైకీ షోరూమ్ కోసమే వచ్చినట్టున్నారు ఈ ప్లేస్కి అయితే, బికాస్ దే వర్ హ్యావింగ్ అ వెరీ నైస్ ఆఫర్స్. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటే తెలుసుకొని మేము వెళ్తాం. సో నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ అండ్ లాస్ట్ వన్ వాజ్ ఆర్ షూస్. సో బర్త్డే బాయ్ కోసం గిఫ్ట్ చేయాలి అనుకున్నాను నేను ఒక మంచి షూ. సో అందుకని చెప్పి న్యూ బ్యాలెన్స్ తీసుకొచ్చాను. నేను ఐ హ్యావ్ హర్డ్ సో మచ్ అబౌట్ దిస్ బ్రాండ్, బట్ మా దగ్గర మేబీ వీ నెవర్ ట్రైడ్ ఈ బ్రాండ్లో షూస్. సో చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డైలీ యూజ్ అని చెప్పి విన్నాను నేను. వి గాట్ అ వెరీ నైస్ షూ అండ్ హీ లైక్డ్ ఇట్. అంత ఈజీగా ఏది నచ్చదు తనకి, బట్ తనకు నచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలాసార్లు వేసుకొచ్చాడు ఆఫీస్కి అండ్ ఈస్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. మస్ట్ ట్రై అయినా చెప్పొచ్చు. ఈ బ్రాండ్లో షూస్ ఎవరైనా ట్రై చేయలేదంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్లీనే, బట్ వర్త్ ఇట్ నిజంగానే. నెక్స్ట్ టైం నాకు కూడా షూస్ కావాలంటే డెఫినెట్గా నేను కూడా న్యూ బ్యాలెన్స్లోనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం నేనైతే ఏం తీసుకోలేదు. సో నెక్స్ట్ వీ హెడెడ్ అవుట్ టు వన్ మోర్ బ్రాండ్ విచ్ ఇస్ కాల్డ్ కార్ల్ లాగర్ఫెల్డ్. ఇక్కడ యాక్చువల్లీ నాకు బ్యాగ్స్ అయితే చాలా ఇష్టం. ఈ బ్రాండ్లో బ్యాగ్స్ నాకు యాక్చువల్లీ నా లిస్ట్లో ఉందన్నమాట, తీసుకోవాలి అని చెప్పి. అందుకని చెప్పి వెళ్ళాను చూద్దామని అంతే, బట్ ఐ నెవర్ గాట్ ఇట్. ఇదైతే చాలా కాస్ట్లీగా ఉండింది. ఈ చెప్పులు ఉంది కదా, ఇది మనకి 10,000 అంట. డైరెక్ట్గా బయటకు వచ్చేసాను, నేను ఇంకేం చూడలేదు. ఆఫ్టర్వర్డ్స్ వీ వెంట్ టు హ్యావ్ అ లంచ్. పీస్ఫుల్గా తినేసి కాసేపు అగస్త్య అక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్లో ఉంటే వాడిని అక్కడ వదిలేశాను నేను. నాకు డైలీ వేర్కి చెప్పులు కావాల్సి ఉండింది. ఇంతవరకు ఓన్లీ షూస్ వేసుకొని తిరిగాము, ఎక్కడికి వెళ్ళాలన్నా షూసే ఉండింది. సో చెప్పుల కోసం అటు ఇటు తిరిగాను, నాకైతే అక్కడ ఏం దొరకలేదు చెప్పులు. లాస్ట్కి అయితే ఈ లగేజ్తో వి స్టార్టెడ్ బ్యాక్ హోమ్. ఇట్ వాస్ సో టయర్డ్, మాకు అందరికీ ఫుల్ టయర్డ్ అయిపోయింది. అగస్త్య పడుకోలేదు, చాలా క్రాంకీ అయిపోయాడు. సో ప్రస్తుతానికి అయితే ఇంటికి వచ్చేసాము. సచ్ ఏ లాంగ్ డే. పొద్దున్న 10 o'clock బయలుదేరితే ఇప్పుడు అయిపోయింది. ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి మన నైట్ వేర్లో ఉంటే హ్యాపీ, ఆ ప్రశాంతత వేరుగా ఉంటుంది అనమాట. వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము, పాప్కార్న్ కూడా రెడీ అవుతుంది. ఆ లోపల మేము ఏమేమి తీసుకున్నామో చూపిలేదు కదా వీడియోలో. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఐటమ్. సో వాడికి స్కూల్లో లిస్ట్ చెప్పారు, సమ్మర్ డ్రెస్సులు, షూలు, ఇంకా ఏమేమో చెప్పారు. వింటర్ అప్పుడు కూడా ఏమో చెప్పారు, అవన్నీ కూడా తీసుకున్నాము. వాడికి కూడా కొన్ని డ్రెస్సులు అయితే కొన్నాము, బట్ బర్త్డే వరకు అయితే అది ఆగవు. స్కూల్లో వాళ్ళు ఒక 6 క్లోత్స్ అయితే తెచ్చి స్కూల్లో పెట్టమని చెప్పారనమాట. సమ్మర్ క్లోత్స్, ఇట్లా హాఫ్ స్లీవ్స్ ఉన్న టీషర్ట్స్, కొంచెం బ్రీదబుల్ మెటీరియల్ ఉన్న టీషర్ట్స్ అన్ని తెచ్చి వాళ్ళ స్కూల్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే వాడు మనలాగా రోజు ఒక జత వేసే పిల్లలైతే కాదు, రోజు 2-3 టీషర్ట్స్ అయితే చేంజ్ చేస్తారు వాళ్ళు, బికాజ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అండ్ దే స్పిల్ సంథింగ్ అండ్ దెన్ దే చేంజ్. సో అలా వాడికైతే చాలా బట్టలే తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఈరోజు ఓన్లీ ఒక 4 టీషర్ట్స్ అలా తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నాము. దిస్ ఈజ్ మస్టాంగ్ టీషర్ట్స్. ఇది వెంకట్ది, తను బర్త్డే కదా, సో తను కూడా తీసుకున్నాడు అనమాట. మస్టాంగ్ టీషర్ట్స్. దిస్ పూమా టీషర్ట్. ఓకే, యాక్చువల్లీ బయట ప్రైజెస్ కింద ఏంటంటే అవుట్లెట్ మాల్స్లో మనకు ఒక 10 to 15% డిస్కౌంట్ అయితే పడింది. ఒక్కొక్క టీషర్ట్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ పడింది మాకి. బట్ స్టిల్
సిటీలో ఎక్కడైనా మనము మాల్స్లో అలా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, బికాజ్ ఇది కొంచెం బ్రాండ్ ప్రీమియం బ్రాండ్ అంటారు. సో ప్రీమియం బ్రాండ్ కాబట్టి కొంచెం కాస్ట్లీనే ఉంటుంది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అదే బ్రాండ్లో నేను ఉమెన్ సెక్షన్లో నేను కూడా ఇలా ఆఫీస్ వేర్కి టీషర్ట్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా మస్తాంగ్లోనే. సో ఇంకా ఇది టామ్ టైలర్ అనే బ్రాండ్ ఉండింది. సో టామ్ టైలర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రీమియం బ్రాండ్. ఫర్ 1000 రూపీస్ ఐ థింక్ దిస్ ఇస్ వర్త్. టామ్ టైలర్లో 1000 రూపీస్కి ఐ థాట్ దిస్ ఇస్ వర్త్, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ లైక్ ఎ స్మాల్ ఫ్రాక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. మా వాడికి కూడా మేము టామ్ టైలర్లో తీసుకున్నాం లాస్ట్కి. సో ఇది 500 to 600 పడింది ఒక టీషర్ట్ వాడికి టామ్ టైలర్లో. దిస్ ఇస్ లైక్ డైనోసార్ టీషర్ట్. వాడే సెలెక్ట్ చేసుకున్నాడు అన్ని టీషర్ట్లు. సో వాడైతే అస్సలు సెలెక్ట్ చేసేదానికి కుదరడు మమ్మల్ని. సో ఇది కూడా టామ్ టైలర్ టీషర్ట్. సమ్మర్ కాబట్టి కొంచెం అలా పేస్టల్ కలర్స్లో ఉండేది తీసుకున్నాము. ఇది టామ్ టైలర్లో నేను ఇలా బూట్ కట్ వైట్ కలర్ జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను నేను. సో ఇది కూడా నాకు చాలా తక్కువకే వచ్చింది. 1000 రూపీస్ ఇంకా తక్కువకే అనుకుంటా, 1000 రూపీస్ పడింది అనుకుంటాను నేను. అన్ని 1000 పడింది. స్ప్రింగ్ ఫీల్డ్ అనే బ్రాండ్లో తీసుకున్నాడు. ఇది కూడా 1000 రూపీసే పడింది. జనరల్గా బయట చూస్తే ఆఫర్స్ ఇలాంటి అవుట్లెట్స్లో మనం వెళ్ళకపోతే లైక్ జనరలీ ఇట్ విల్ కాస్ట్ మోర్ అనమాట. మనకి ఈజీగా ఒక్కొక్క జీన్స్ ప్యాంట్ 1500, 1700, 2000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ సిన్స్ ఇట్స్ అన్ అవుట్లెట్ అండ్ మన అవుట్లెట్లో కూడా మనము డిస్కౌంటెడ్ సెక్షన్లో ఉన్న వాటిలో నుంచి నేను తీసుకున్నాను. అందుకని చెప్పి కొంచెం తక్కువ పడింది, లేకపోతే ఆ బ్రాండ్స్ అన్ని కూడా కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. అది ఇంకొక టీషర్ట్. ఇది కూడా టామ్ టైలర్ది, అగస్త్యది. సో వాడదాన్ని మాకు 500, 600 లోపలే అయిపోయింది ఒక్కొక్క. బట్ ఇంకా లాస్ట్ వచ్చి షూస్ అనమాట. ఇది న్యూ బ్యాలెన్స్ షూస్. సో ఇది మా ఆయన బర్త్డే, ఇంకొక 4 daysలో బర్త్డే వస్తుంది. సో అందుకని చెప్పి నేను గిఫ్ట్ చేశాను అనమాట దిస్ షూస్. సో మెయిన్గా మేము వెళ్ళింది అక్కడ వరకు అయితే దీనికోసమే. న్యూ బ్యాలెన్స్ షోరూమ్, అవుట్లెట్ షోరూమ్ అక్కడ ఉంది, ప్రీమియం అవుట్లెట్ లైక్ మేము చూపించాను కదా. సో అక్కడ ఉండింది అనమాట. అందుకని చెప్పి మెయిన్గా నేను అక్కడికి వెళ్ళింది. అండ్ దిస్ ఈస్ ద షూ. దిస్ ఈస్ లైక్ క్యాజువల్ షూస్, స్పోర్ట్స్ షూస్ కాదు. స్పోర్ట్స్ షూస్ ఆల్రెడీ తన దగ్గర 2 ఉన్నాయి. అండ్ తనకి క్యాజువల్ షూస్ ఎక్కువ లేదు ఆఫీస్కి వేసుకునేది. సో అందుకని చెప్పి తీసుకున్నాం ఇది. సో దిస్ ఈస్ ద న్యూ బ్యాలెన్స్ షూస్. ఇది కొంచెం ఎక్కువే పడింది, ప్రైస్ ఎంతని అడగకండి. సో ఇది కొంచెం ఎక్కువే పడింది. బర్త్డే కాబట్టి ఇయర్లీ వన్స్ ఇలా కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వాలి కాబట్టి ఈ గిఫ్ట్ అయితే నేను ఇచ్చాను తనకి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ షాపింగ్ టుడే ఇన్ ప్రీమియం అవుట్లెట్ మాల్, ప్రీమియం అవుట్లెట్ ఇన్ బుడాపెస్ట్. సో ఇవన్నీ అయితే మేము షాపింగ్ చేసినాం జస్ట్ బికాజ్ ఆర్ బర్త్డేస్ ఆర్ కమింగ్. అండ్ సో ఇక్కడ వరకు అయితే మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్గానే ఉండింది అనుకుంటున్నాను నేను. సో ఇన్ అండ్ అరౌండ్ ఎవరైనా బుడాపెస్ట్కి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి. మీకు ఏదైనా ప్రీమియం బ్రాండెడ్ క్లాత్స్ ఏమైనా కావాలి, ప్రీమియం బ్రాండ్స్ ఏదైనా కావాలి అంటే డెఫినెట్గా మనకి బయట షోరూమ్కి, బయట మాల్కి కన్నా అక్కడికి వెళ్ళి తీసుకుంటే 10% మినిమం అయినా ఉంటుంది. ఇవన్నీ తీసుకునే దానికి మినిమం ఐ థింక్ 3,000 to 4,000 మినిమం సేవ్ చేసి ఉంటాం మేమని అనుకుంటున్నాం మేము. బికాస్ ఐ నో హౌ దిస్ బ్రాండ్స్ కాస్ట్ అవుట్ సైడ్. సో అక్కడ మనకి లైక్ అవుట్లెట్ కాబట్టి అవుట్లెట్ పైన మనకి ఆబ్వియస్లీ 10%, 15% డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. డెఫినెట్గా ట్రై అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ జాయినింగ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ with me. And also if you like this video, please do like, share and subscribe, and also stay tuned for more videos. Until then, see you guys in the next video. Bye.